సో ఇప్పుడు అంటే మీరు అన్నట్టు అదే సోషల్ మీడియాలో కాంగ్రెస్ మొత్తం ఖాళీ అయిపోయింది, వాళ్ళంతా కూడా ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే సునీత లక్ష్మారెడ్డి గారు, టీఆర్ఎస్, అదేవిధంగా డీకే అరుణ గారు, బీజేపీ మొత్తం ఖాళీ అయిపోయిందని చెప్పి అది కూడా ఒకటి నడుస్తుంది. మరి ఏది నిజం ఏది అబద్ధం మీరు చెప్పినప్పుడు ఇప్పుడు నాకు కూడా డౌట్లు వస్తూ ఉన్నాయి. అంటే కంప్లీట్గా రేపు రాబోయే ఎలక్షన్ 2019 తర్వాత 24లో కావచ్చు, ఇక్కడ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అని ఇంకొకటి కొత్తగా వచ్చింది. ఈ మధ్యలో నిన్న ఒక గాసిప్ వార్త, అంటే ప్రముఖ మీడియా ఛానల్ కూడా హరీష్ రావు దాంట్లోకి వెళ్ళిపోతున్నాడు, మొత్తం టర్న్ అయిపోతుందని చెప్పి వచ్చింది. మరి దీనిపైన కూడా మీ విశ్లేషణ ఖచ్చితంగా తెలుసుకోవాలి. హరీష్ రావు దాని మీద వివరణ ఇచ్చాడు, అదేదో ఏప్రిల్ ఫుల్ వార్త లాంటిది. మరి ఇది కూడా జనాలు అది విని తర్వాత నెక్స్ట్ వార్త వినలేదు అనుకోండి పరిస్థితి. అదే జరుగుతుంది. అందుకనే బాధ్యతగా ఉండాల్సిన అలాంటి విషయాల్లో మనం ఏప్రిల్ ఫుల్కి అలాంటివి వాడుకోవాలి. ఇంగ్లీష్ పత్రిక దాంతోపాటు తెలుగు మీడియా కూడా చేసింది. మీరు అడిగారు కాబట్టి చెప్పాలంటే హరీష్ రావు గురించిన స్పెక్యులేషన్స్ 3 ఏళ్ల నుంచి ఏ స్థాయిలో నడుస్తున్నాయి. అసలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి నడుస్తున్నాయి. ఆ మాటకు వస్తే నాకు తెలుసు హరీష్ రావుతో అప్పుడు అంత సులభంగా రాజకీయ నాయకుల భవిష్యత్తు నిర్ణయం కాదండి. ఇప్పుడు కాంగ్రెస్లో నుంచి కూడా ఇంతమంది పోతున్నారంటే వాళ్ళు మొన్నటి ఎన్నికలు కూడా చూసిన తర్వాత ఇక లాభం లేదు, మన ఓపిక లేదు, మనం అధికార పార్టీ వైపే ఉంటే మంచిదండి వాళ్ళు నిర్ణయించుకొని వెళ్తున్నారు. కానీ కాంగ్రెస్కు ఓటేసేటటువంటి వేసే అలవాటు ఉన్నటువంటి గ్రామాలు వీళ్ళందరూ ఏమయ్యారు. ఇప్పుడు కమ్యూనిస్టులు కొంచెం బలహీనపడ్డారు. మీరు నల్గొండ జిల్లా కదా, కంచుకోటలు లాంటివి నల్గొండ, ఖమ్మం, అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ సాంప్రదాయాలన్నీ తుడిచిపెట్టుకుపోయినాయా. కాబట్టి మనం అంచనా వేసేటప్పుడు పాచి వండినకుండా వాసన పోదన్నట్టుగా ఒక్కసారిగా ఇవన్నీ తుడిచిపెట్టుకుపోతాయని కాదు. నాయకులు వేరు, వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు వేరు, వాళ్ళ వ్యాపార అవసరాలు రకరకాలైన వేరు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ మోహన్ బాబు, రాజశేఖరు వీళ్ళందరూ వైసీపీలో చేరారు. జగన్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్తున్నారు. నిజంగా హైదరాబాద్లో కూర్చొని వీళ్ళందరూ మీడియా గోష్ఠులు పెట్టి ఆయన ముఖ్యమంత్రి అవుతాడని చెప్పినంత మాత్రం నిజంగా ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంటే అసలు ఈ రోజు వరకు ఇక్కడ ఉండేవాళ్ళు వీళ్ళు ఎప్పుడో వెళ్ళి అక్కడ ప్రచారంలో చాలా ఉధృతంగా పాల్గొని ఆయన్ని ముఖ్యమంత్రిని చేసి క్రమంలో భాగం పంచుకొని ఉండేవాళ్ళు కదా. మీరు ఇందాక గత ముందు డిస్కస్ చేసినంత కూడా ఇది ఇప్పుడు అనిపిస్తా ఉంది. అంతే కదా, దీనికి వర్తిస్తుంది. అంతే కదా. మీరు విమర్శనాత్మకంగా చూడాలంటే మీరు ఇప్పుడు వచ్చి ఇంకో వారం రోజులు ఎన్నికలు ఉండగా మీరు ఆయన నిజంగా అంత అవకాశం ఉంది, ఆయన బలపరచాలని మీరు భావించి ఉంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎప్పటి నుంచో మీరు చేసి ఉండాలి కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే అంటే మీకు నేను అదే చెప్పేది, మీకు ఆకాంక్ష అభిమానం ఉండొచ్చు, అభిప్రాయం కూడా ఉండొచ్చు జగన్ రావాలి, చంద్రబాబు ఓడిపోవాలి అని. కానీ ఒక అంచనా ఇచ్చేసి కూడా ప్రభావితం చేయాలని కూడా మీరు ప్రయత్నిస్తుండొచ్చు. కానీ వాళ్ళు చెప్పారు కాబట్టి ఇదే నిజమని చూసేవాళ్ళు అనుకోకూడదు. సో వీళ్ళ ప్రయోజనాలు లేదా వీళ్ళ పరిస్థితుల్లో వీళ్ళు చెప్తున్నారు. మనం జాగ్రత్తగా ప్రజల తీర్పు మీద ఆధారపడి ఉంటాయి కదా ఇవన్నీ కూడా. జగన్ ముఖ్యమంత్రి అవుతాడా, పవన్ అవుతాడా, చంద్రబాబు ఉదాహరణకు యాంటీ ఇన్కంబెన్సీ లేదు, ప్రో ఇన్కంబెన్సీ ఉంది అన్నాడు. ఇది మరీ టూ మచ్ కదా. ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీని ఎలా అధిగమించాలని ఒకవైపేమో అహోరాత్రులు నిద్రపోకుండా తిరుగుతుంటారు. వచ్చిన వాళ్ళందరినీ చేర్చుకొని అభ్యర్థులు మార్చి వీడియో కానీ ఇన్ని హైరాణాలు పడతాడు. నిజంగా ప్రో ఇన్కంబెన్సీ ఉంటే హాయిగా అమరావతిలో కూర్చొని వీడియో కాన్ఫరెన్సింగ్ చేసేవాళ్ళు. చంద్రబాబు ఎందుకు ఇంత శ్రమ పడుతున్నారు? కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వరకు తీసుకుంటే ఒక హోరాహోరీ పోరాటమే జరగబోతుంది. తప్పకుండా చంద్రబాబు ఉన్న అధికారం కాపాడుకోవడానికి ఆయనకున్న శక్తియుక్తులన్నీ ఆయన ఉపయోగిస్తున్నాడు. మరొకసారి ఇప్పుడు కూడా ఛాన్స్ పోతే చాలా కష్టం, ఒక అవకాశం ఇవ్వండి అన్నట్టుగా అనేది జగన్ తను చేస్తున్నారు. కానీ దానికి ఆయన ఇమాజినేషను, దానికి ఆయన పెట్టిన అంత సమగ్ర వ్యూహం ఉందా లేదా, వ్యూహాత్మకం కొన్ని తప్పిదాలు చేశారని నేను ఒకటి. అందులో ముఖ్యమైనది మోదీని సూటిగా ఖండించలేకపోవడం, కేసీఆర్ మద్దతు తీసుకుంటే తప్పేముందని తీసుకోవడంలో నిజంగా తప్పులేదు. కానీ తప్పు ఏముందని అడుగు తప్పు అవుతుందేమో ప్రజల దృష్టిలో. అది కొంచెం మైనస్ అయ్యేటువంటి అవకాశాలు ఇట్లాంటివి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ చాలా తక్కువ అంచనా వేసి ఏదో అంత ఉండేది కాదులే, ఇదేదో 3 రోజుల ముచ్చట అనుకుంటే అతను గట్టిగా నిలబడి. అంటే మీరు కూడా తెలకపల్లి మీడియాలోనే నేనే చూసాను వీడియో, మీరు ఏం పెట్టారంటే జగనే నా ప్రత్యర్థి అని చెప్పేసి పవన్ గారు ప్రకటించారని చెప్పారు. అంటే ఇప్పుడు ఇక్కడ సోషల్ మీడియాలో ఏమనుకుంటే జగనే ప్రత్యర్థి అనుకుంటే ఖచ్చితంగా ఆయన టీడీపీ అని చెప్పేసి ఇంకోటి వస్తుంది. మీరు ఇందాక చెప్పిందంతా మళ్ళీ దీనికి వర్తిస్తుంది. దాన్ని మీరు ఇప్పుడు ఎట్లా విశ్లేషిస్తారు ఎస్క్యూ కోసం? అంటే ఖచ్చితంగా దాంట్లో నేను ఆ క్లారిఫికేషన్ ఇచ్చాను. ఇప్పుడు 3 ప్రత్యర్థులు తలపడుతున్నారు. ఎస్ సార్.
జగన్ పవన్ మధ్యలో ఇప్పుడు చంద్రబాబు మధ్యలో అనడం ఎటువంటిదో, పవన్ అనడం కూడా అటువంటిదే, జగన్ అనడం కూడా అటువంటిదే. జగన్ చంద్రబాబు ఇద్దరు ఓడిపోతేనే కదా పవన్ ముఖ్యమంత్రి అయ్యేది. అంటే పవన్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు, ఊరికేదో ఆషామాషిగా పోటీ చేస్తున్నాడు అనుకుంటే అది వేరే విషయం కాదు. నేను తీవ్రంగా ఉన్నాను, అన్ని నియోజకవర్గాల్లో పోటీ పెట్టాను, నేను 25 ఏళ్ళు రాజకీయం చేస్తాను అని ఆయన చెప్తున్నప్పుడు ఆయన జగన్ ఎందుకు ఉపేక్షిస్తాడు? రెండో విషయం, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద యాంటీ ఇన్కంబెన్సో ఇంకోటి ఏదో ఉంది. జగన్ ఏం చెప్తున్నాడు? చంద్రబాబు గ్యారంటీ ఓడిపోతాడు, మరో 10 రోజుల్లో నేను ముఖ్యమంత్రిని అవుతాను అంటే. పవన్ లైట్గా తీసుకున్నారంటారా ఇక్కడ? మీరు అడిగింది చెప్తాను. మొదట నేను 12 రోజుల్లో ముఖ్యమంత్రి అవుతా అంటున్నారు, మరి మిమ్మల్ని వ్యతిరేకించాలి కదా. 12 రోజుల్లో మీరు ముఖ్యమంత్రి అయితే ఆయన ఎట్లా అవుతాడు? నా పాయింట్ కొన్నవాడేదో కాబట్టి అసలు ఈ విమర్శ వాళ్ళనే విమర్శించండి, మేము చెప్పినట్టే విమర్శించండి, మాలాగా విమర్శించండి అనేది ప్రజాస్వామిక లక్షణం కాదు. మీ విమర్శ మీరు చేస్తారు, నా విమర్శ నేను ఎవరి కోణం నుంచి వాళ్ళు విమర్శిస్తారు. ప్రశంసిస్తే ఏమన్నా మీరు ప్రశ్నించవచ్చు, ప్రశ్నించే అలాగే అక్కడ 90% విమర్శిస్తే ఇక్కడ 90% విమర్శించాలి. కొన్ని విషయాల్లో నేను మిమ్మల్ని ఎక్కువ విమర్శిస్తాను, ఏంటి నాకు హక్కు లేదా? ఎవరికైనా. కాబట్టి త్రికోణ పోటీ, ముక్కోణ పోటీ అన్నప్పుడు ప్రతి ఒక్కరూ మిగిలిన ఇద్దరిని విమర్శిస్తేనే కదా అది ముక్కోణ పోటీ. అందుకని అధికార పార్టీని 80% విమర్శించి తూతూ మంత్రంగా జగన్ అంటే చంద్రబాబును 180 భాగాలు విమర్శించి 20 భాగాలు మటుకే జగన్ను విమర్శిస్తే అది ధర్మం. జగన్ను 60% విమర్శించి చంద్రబాబును 40% విమర్శిస్తే అదే అధర్మం. ఈ లెక్కలు ఎవరు నిర్ణయిస్తారు? డెఫినెట్గా ప్రత్యర్థులు అయితే నిర్ణయించారు, ప్రజలకు నచ్చితే ఓకే. ఇంకోటి, అసలు జగన్ చంద్రబాబు కంటే నాకు జగనే ప్రధాన ప్రత్యర్థి అని నేను భావించాను అనుకోండి. ముందు యువకుడు, ఉత్సాహవంతుడు, శక్తియుక్తులు ఉన్నాయి, నాకు ఎప్పుడైనా నెట్టి కానీ నేను అనుకున్నాను చంద్రబాబు ఓడిపోతారు, నెక్స్ట్ అయిపోయింది, ఇంకా మన ఇద్దరి మధ్య పోటీ. పెట్టిన దాంట్లో వీడియో అతను చెప్పింది కూడా అదే, ఎన్ని రోజులు తిడతాము, తిట్టి చాలా అయింది, అది ఎట్లాగో అయిపోయింది. అదే ప్రశ్న అడుగుదాం అనుకున్నా సార్. విరక్తి కూడా పుడుతుంది జనాలు వినడానికి. ఇప్పుడు వాళ్ళ ఎజెండా మేనిఫెస్టోలు వదిలేసి మేము ఏం అభివృద్ధి చేస్తాం, ఇంతకుముందు ఏం చేస్తాం, ఇక ముందు ఏం చేయబోతాం అనేది మాట్లాడే బదులు నిన్న హైకోర్టు కూడా అదేవిధంగా దానిపైన కూడా విమర్శ చేసింది. మీరు ఇది కేసు 15 తర్వాత అంటే మనం యాక్చువల్గా పత్రికల్లో కంటే మీడియాలో ఎక్కువ చూస్తున్నాం కాబట్టి తప్ప, నేను ప్రజాశక్తిలో ఓ వ్యాసం రాశాను, ఎన్నికల ఎజెండా మార్చిన తృతీయ శక్తి అని. అంటే జనసేన లెఫ్ట్ పార్టీలే రంగంలో లేవనుకోండి. ఉదాహరణకు 2014లో తెలుగుదేశం జనసేన ఏం మాట్లాడేవో ఇప్పుడు అవే మాట్లాడుతుండేవి. నీ మీద కేసులు, నువ్వు వారానికి జైలుకు పోతావు, నువ్వు 16 నెలలు జైల్లో ఉండొచ్చు, అసలు మీ కుటుంబం ఇదే గొడవ. వీళ్ళేమో వీళ్ళు సినిమా కూడా తీసి లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాని ఎందుకు అంత కష్టపడి తీసేంత. నేను ఆ రోజు సాక్షిలో కూర్చున్నా, ఏం కాదులేండి, నా మిత్రుడు కొమ్మినేనికి ఏం కాదులేండి, ఈ సినిమాతోనే తలకిందులేదు ఏమి ఉండదన్నా. నేను ఆ విషయం పక్కన పెడదాం. ఇంకా ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన దృశ్యాన్నే గుర్తు చేసి చంద్రబాబును ఓడించవచ్చు, అవే మాట్లాడుతుంటే ఏమైనా ఉపయోగం అండి ఈ రాష్ట్రానికి? ఆయనేమో నందమూరి సుహాసిని తీసుకొని వచ్చి నందమూరి సెంటిమెంట్ వాడుకోవాలని ఆయన ప్రయత్నిస్తాడా? మీరేమో నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన దృశ్యాన్నే పదే రీప్లే చేసి గెలవాలనుకుంటారా? ఈ రాష్ట్రం చర్చ ముందుకు నడవద్దా? అసలు అమరావతి భూసేకరణ, వ్యాన్ పిక్ ఇవన్నీ మీ హయాంలో జరిగాయి. ఆయన 2 మోడల్స్ను నేను విమర్శించొద్దా? సో జనసేన లెఫ్ట్ పార్టీస్ అంటే పవన్ నాయకత్వం వహిస్తున్నాడు అనుకోండి, ఈ కూటమి రంగంలో ఉండడం వల్ల జరిగిన ప్రయోజనం ఏంటంటే ఈ ప్రజల ఎజెండా, ఈ విధానపరమైన సమస్యలు, ఈ డిఫరెంట్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్, భిన్నమైన అభివృద్ధి నమూనా అనేది చర్చలోకి వచ్చింది. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసిన అజయ్ కల్లాం గారు ఉదాహరణకు, ఆయన మిత్రుడు, మొదటిసారి మనకే అప్పుడు నాకు సమగ్రమైన ఇంటర్వ్యూ ఇచ్చాడు. కానీ ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీని దాదాపుగా బలపరుస్తున్నారు. ఆ నమూనా మీద ఇబ్బంది ఉంది. కానీ వేరే ఐవైఆర్ గారు బీజేపీలో ఆ రోజు ఇప్పుడు తీసి చూడమనండి, ఆ రోజు ఎంత పోరాడాడు. నేను అన్నా మీరు చెప్పేది సంఘ పరివార భావజాలం, చంద్రబాబుకి ఓటేనని చెప్పి ఎస్క్యూబ్ ఛానల్లోనే చెప్పారు. ఆయన వేయకపోతే వేయొద్దని అంటాను, నేను కూడా వేయమని ఏం చెప్పట్లేదు కదా, అది కాదు ప్రాబ్లం. కానీ సంఘ పరివార భావజాలానికి మీరు చెప్పేది చాలా దగ్గరగా ఉంది అంటే అవును కాదని చాలా హోరాహోరీ, ఇవన్నీ రికార్డ్ కదా, మూడోలాగా ఎవరు. కాబట్టి దాచిన దాగదు వలపు అన్నట్టుగా ఎవరి అభిప్రాయాలు ఏం తాగవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ అభిప్రాయాల మధ్య ఇప్పుడు బీజేపీ వైఎస్ఆర్ పార్టీ కొంత పరోక్ష మైత్రి ఉంది.
జీవీఎల్ అడిగితే చెప్పడు, దత్తాత్రేయేమో మాతోనే ఉంటాడని చెప్పేశాడు బండారు దత్తాత్రేయ. ఇంకేం చెప్తాం మనం? కాబట్టి ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, నిధులు ఇవ్వలేదని బీజేపీ మీద తీవ్రమైన కోపంతో ఉంటే, వాళ్ళకి భయపడి చంద్రబాబు కూడా బయటికి వస్తే వ్యూహాత్మకంగా మీరు వెళ్ళి దాంట్లో దూరుతారండి. తప్పు అది, అది ఒక పొరపాటు కదా, అది నష్టం చేయదా? ఆ విషయం చెప్తే మీకు కోపం వస్తే ఉపయోగం ఉంది.